ఆకుకూర అంటే అస్సలు ఇష్టం లేదా? ఆకుకూర అంటే ఆమడి దూరం పరిగెడుతున్నారా? అట్లాంటి వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ముందుగా ఒక కట్ట తోటకూర అయితే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చాను. అది ప్రెషర్ పోయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ప్యూరీ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 2 చెక్క, 2 లవంగాయలు, 2 దంచిన యాలకులు అందులో ప్లేస్ చేసుకొని కాస్త అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం ఆయిల్ అట్లా ముందుగా రెడీ చేసుకున్న ప్యూరీ కూడా మంచిగా తుడుచుకొని అందులో అయితే ప్లేస్ చేసుకోవాలండి. కుక్కర్ లిడ్ రివర్స్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ 3 మంచిగా వేగే వరకు అయితే వేపుకోవాలి. మంచి అరోమా వచ్చిన తర్వాత మనకి వేగింది అనిపించిన తర్వాత లావుగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా అందులో ప్లేస్ చేసుకొని 10 వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసినవి కూడా అందులో ప్లేస్ చేసుకొని మళ్ళీ కుక్కర్ లిడ్ రివర్స్లో పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. మేము ఆకుకూర 1:3 రేషియోలో అయితే తీసుకుంటాము. సో నాకు ఒక కట్ట తోటకూర అయితే పట్టింది. మీకు కనుక నచ్చకపోతే ఈ తోటకూర క్వాంటిటీ కొంచెం తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. మా నేను 1 కప్పు రైస్ అయితే తీసుకొని దానికి పావంతు కందిపప్పు కూడా తీసుకొని 2 వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నా అండి. ఇవన్నీ ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత 1కి 1:30 వాటర్ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ ఉప్పు కొద్దిగా పొడి మసాలా యాడ్ చేసేసుకొని నానబెట్టుకున్న రైసు కందిపప్పు కూడా అందులో వేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవడం అండి. వేడి వేడి రైనీ సీజన్కి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, మన టేస్ట్ బడ్స్ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, మస్ట్ ట్రై. లైక్, షేర్, సబ్స్క్రైబ్.